హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక సో మీలో చాలామంది వాటర్ పోర్టల్ని ఓకేనా, సో వాటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది, మీ అందరూ తెలిసే ఉంటుంది. దీన్ని యూజ్ చేస్తుంటారు అనమాట ఓకేనా. అంటే మన వాటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేయడం కానివ్వండి, మన వాటర్ విషయాలు తెలుసుకోవడం కానివ్వండి, అట్లాగే మన కార్డులో ఉన్న వివరాలు అప్డేట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం కానివ్వండి ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడాను. అయితే నేను యాప్ని అయితే ఓపెన్ చేస్తానండి, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఓకేనా. సో మీరు కనుక ఓపెన్ చేస్తే ఒకవేళ మీరు చాలా కాలం ఈ యొక్క యాప్ని యూజ్ చేయకుండా ప్రస్తుతం మీరు ఓపెన్ చేసినట్లయితే కనుక కొత్త యాప్ సంబంధించిన వర్షన్ అనేది అందుబాటులో ఉంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే పూర్తిగా యాప్ అయితే ఓపెన్ కాదనమాట, మీకు ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట ఓకేనా. సో దాన్ని మీరు క్లిక్ చేసి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి వాటర్ పోర్టల్ ఇక వాటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఈ యొక్క యాప్ అయితే పూర్తిగా అయితే అప్డేట్ అయిపోయిందనమాట ఓకేనా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి ఒక ఎన్విఎస్పి పోర్టల్లో ఏ విధంగా అయితే ఉంటుందో సో టోటల్గా మనకి యాప్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఇక్కడ టైల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా కలర్స్తో చాలా చూడడానికి చాలా ఇంప్రెషన్గా కనిపిస్తాయి అనమాట. సో వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి వాటర్ రిజిస్ట్రేషను, అలాగే ఆ తర్వాత వాటర్ సర్వీసెస్ అని చెప్పేసి, డౌన్లోడ్ ఈపీఐసి అని చెప్పేసి ఓకేనా, అలాగే ఎలక్షన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకోవాలన్నా కానివ్వండి, అలాగే క్యాండిడేట్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా కానివ్వండి, అలాగే ఎలక్షన్ రిజల్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నా కానివ్వండి, అలాగే దీనికి సంబంధించిన నాలెడ్జ్ మనం పెంచుకోవాలన్నా అంటే గెయిన్ చేసుకోవాలన్నా కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్న మనకి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మనకి ఎన్విసి పోర్టల్ నుంచి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా సో మనకైతే ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మనకి ఇంకేదైనా కంప్లైంట్స్ కానివ్వండి, అట్లాగే సజెషన్ కానివ్వండి ఉంటే మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట ఓకేనా. మనకి ఏంటంటే ఎన్విఎస్పి పోర్టల్లో కంప్లీట్గా మనకి ఈ డీటెయిల్సే కనిపిస్తాయి ఓకేనా. సో మీరు చెక్ చేసుకోవచ్చు, మనకి వెబ్సైట్లో చెక్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఏదైతే ఉంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది మ్యాచ్ అవుతుంది. రిలవెంట్గా మనకి ఈ యొక్క యాప్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా. అట్లాగే మీ సంబంధించిన డీటెయిల్స్ ఏమి తెలుసుకోవాలంటే సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పి కనిపిస్తుంది సార్, దీన్ని క్లిక్ చేస్తే కనుక మీరు మీ మొబైల్ నెంబర్ ద్వారా కానివ్వండి, లేకపోతే మీ సంబంధించిన క్యూఆర్ కోడ్ అంటే మీ ఈపీఐసి మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, సో దానికి స్కాన్ చేసి మీ సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ అండి, సర్చ్ బై నేము, అలాగే మీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓకే, మీ ఫాదర్ నేమ్ కానివ్వండి, మీ ఏజ్, జెండర్, స్టేట్, కాన్స్టిట్యున్సీ సంబంధించిన వివరాలు ఇవన్నీ ఇచ్చి సో మీ సంబంధించిన డీటెయిల్స్ అంటే మీకు సంబంధించిన ఈపీఐసి నెంబర్ ఏంటి, అట్లాగే మీ యొక్క బిఎల్ఓ ఎవరు, మీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన వివరాలు ఇట్లా అన్నీ కనిపిస్తాయి అనమాట. లేదంటే మీ దగ్గర ఈపీఎస్ నెంబర్ ఉందనుకోండి, వాటర్ ఐడి నెంబరు, సో దాని ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఓకే. సో మీరు చెక్ చేసుకోవచ్చు. వాటర్ రిజిస్ట్రేషన్ మీకు తెలిసే ఉంటుందండి. ఇక్కడ మనకి ఏంటంటే ఫామ్స్ ఉంటాయి అనమాట, 6, 8, 7, 6B. మన వీడియోస్ చూసిన వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటాయి, అంటే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా తెలిసే ఉంటాయి అనమాట ఓకేనా. ఏ ఫామ్ దేనికి ఉపయోగిస్తారని చెప్పేసి మనకి క్లియర్గా కూడా మెన్షన్ చేస్తారనమాట. న్యూ వాటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి, అలాగే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని చెప్పేసి, డిలిటేషన్ అని చెప్పేసి ఓకేనా, ఆధార్ నెంబర్ సబ్మిషన్ అని చెప్పేసి అట్లా ఈకేవైసీ సంబంధించినవి. సో మీకు ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు ఈ ఫామ్స్ గురించి ఓకేనా. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే వాటర్ సర్వీస్ అండి. సో వాటర్ సర్వీస్లో వచ్చేసరికి ఏంటంటే పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్కి సంబంధించినవి కానివ్వండి, అలాగే మీ సంబంధించిన ఈఆర్ఓ కానివ్వండి, బిఎల్ఓ సంబంధించిన డీటెయిల్స్, డిఈఓ సంబంధించిన, అలాగే ఈఆర్ఓ, బిఎల్ఓ ఇట్లా వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మనకి డౌన్లోడ్ ఈపీఐసి అండి, మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితేనే మనకి ఈ యొక్క ఈపీఐసి అంటే మనకు సంబంధించిన వాటర్ కార్డ్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవ్వడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే తర్వాత ఎలక్షన్స్ అండి. సో ఎలక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కరెంట్ ఎలక్షన్స్ ఏమేమి జరుగుతున్నాయి ఏంటని చెప్పేసి సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అండ్ క్యాండిడేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు, సో ఎక్కడ వీళ్ళు పోటీ చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి అనమాట. వాళ్ళ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసినా సో మనకి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి అనమాట. అంటే క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఇది బాగా ఎదుగుతుంది అనమాట ఓకేనా. అట్లాగే ఎలక్షన్ రిజల్ట్ ఇది చెప్పక్కర్లేదు ఓకే. సో ఇవన్నీ మీకు చెప్పాను కదా. ఇట్లా మనకి యాప్లో చాలా సింపుల్గా ఇవన్నీ కూడా పొందపరచడం జరిగింది. అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. అండ్ మనకి కింద ఫామ్స్ అయితే ఇచ్చారండి, ఫామ్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా. ఇంతకుముందు మీకు చూపించాను కదా 6, 8 ఎట్లా అని చెప్పేసి ఈ ఫామ్స్ అన్ని కూడా మనమైతే డౌన్లోడ్ చేసుకోనమాట. 2, 3, 8, 6A, 6B, 7, 8, 8, 17 కానివ్వండి, 18, 19 ఫామ్ ఇట్లా అన్నీ కూడా మనం ఈ ఫామ్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఏంటంటే ఈ ఫామ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ PDF 1, 2, 3, 4 అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. జస్ట్ మనం క్లిక్ చేస్తే కనుక మనకి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఓపెన్ లింక్
అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి అనుకోండి మనకి ఇది ఏదో ఒక బ్రౌజర్లో మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ చేసుకొని దీన్ని మీరు ఫిల్ చేసి మీకు సంబంధించింది అంటే మీరు ఫామ్ 8 లేకపోతే 6 ఏంటి అని చెప్పేసి ఓకేనా. సో దాన్ని మీరు అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆఫ్లైన్ ద్వారా. ఓకే, అండ్ ఆ తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీడియా గ్యాలరీ దీనికి సంబంధించిన అంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ వారు ఏదైనా మనకి ఇమేజెస్ కానివ్వండి అంటే వాళ్ళ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇమేజ్ రూపంలో ఇక్కడ మనకి పొందపరచడం జరుగుతుంది అనమాట. మనకి 3 లైన్స్ కూడా ఇచ్చారు, క్లిక్ చేయండి. సో మీరు కనుక లాగిన్ అయితే మీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి అనమాట. యూజర్ ఎవరు ఏంటని చెప్పేసి సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూసారు కదా. సో యాప్ అయితే చాలా చక్కగా డిజైన్ చేశారనమాట. ఓకేనా, మనకి NVSP పోర్ట్ ఎట్లయితే ఉంటుందో టైల్స్ ఇవన్నీ కూడాను అట్లయితే డిజైన్ చేశారండి. మీరు త్వరగా దీన్ని అప్డేట్ చేసుకోండి. చాలా సింపుల్గా కూడా కనిపిస్తుంది, అన్ని వివరాలు ఇక్కడే ఉన్నాయి. ప్లస్ యాప్ అయితే మనకి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది, బట్ ఇక్కడైతే మనకి ఏ కన్ఫ్యూజన్ లేదు. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ సంబంధించిన వివరాలు మీ ఓటర్ కార్డు పోయినా కానివ్వండి, సో సంథింగ్ ఎవరిదైనా తెలుసుకోవాలన్నా కానివ్వండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే కనుక సో దీని ద్వారా సర్చ్ బై డీటెయిల్స్ ద్వారా మీరు చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళకి సంబంధించిన వివరాలు, వాళ్ళకి సంబంధించిన ఈపీసీ కానివ్వండి, సంథింగ్ అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశం చెప్తానండి. త్వరగా మీరు ఈ యొక్క యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఇక్కడ మీకు సంబంధించిన సర్వీసులన్నీ కూడా యాక్సెస్ చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మరి తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి ఆడుచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.